హాయ్! దిస్ ఈజ్ డాక్టర్ నరేష్ కుమార్. టీవీ సీరీస్ సెషన్స్‌లో భాగంగా మనం ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ చేయడం జరిగింది. ఫస్ట్ సీరీస్ వచ్చేటప్పటికి 'ద పీపుల్ వెసెస్ ఓజే సింప్సన్ ట్రయల్ ఆఫ్ ద సెంచరీ' ఇది కోర్ట్ డ్రామా. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. సెకండ్ సీరీస్‌లో భాగంగా మనం 'స్టోలెన్ ద హైస్ట్ ఆఫ్ సెంచరీ' గురించి మాట్లాడాం. ఇది రియల్ ఇన్సిడెంట్ రాబరీ థీమ్ టీవీ సీరీస్. ఇది కూడా మీకు నచ్చే ఉంటుంది. నౌ మనం 'చెర్నోబిల్' అనే ఒక హిస్టారికల్ డ్రామా, డిజాస్టర్ థీమ్ ఉన్న ఒక టీవీ సీరీస్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా రేటింగ్స్ ఉన్నాయి ఐఎండీబీలో గానీ, చాలా క్రిటిక్స్‌లో, అనాలిసిస్‌లో గానీ చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే దీనిలో బెస్ట్ సినిమాటోగ్రఫీ ఉంది, ఎడిటింగ్ ఉంది, స్టోరీ టెల్లింగ్ ఉంది, డైరెక్షన్ చాలా బావుంది. సో, అందుకు ఈ టీవీ సీరీస్‌ని మనం ఒక విజువల్ ట్రీట్‌గా కూడా చూడొచ్చు. సో, అందుకే దీనికి ఎమ్మీ అవార్డ్స్‌లో 19కి నామినేట్ అయితే 3 అవార్డ్స్ వచ్చాయి. గోల్డెన్ గ్లోబ్‌లో కూడా 3 అవార్డ్స్ వచ్చాయి. ఇవి టేకింగ్ యాస్పెక్ట్. బట్ ఇది రియల్ ఇన్సిడెంట్ అన్నాను కదా! ఆ ఇన్సిడెంట్ ఎంత సోషల్ ఇంపాక్ట్ ఉంది అనేది కూడా మనకిక్కడ చాలా అవసరం. మైకేల్ గార్బచేవ్ అనే యూఎస్ఎస్ఆర్ ప్రెసిడెంట్ యూఎస్ఎస్ఆర్ డిసింటిగ్రేట్ అవ్వడానికి చెర్నోబిల్ డిజాస్టరే కారణం అని చెప్పారు. దీన్ని బట్టే మీకు అర్థం అవ్వాలి. ఈ సోషల్ ఈవెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఆ తర్వాతే కదా యూఎస్ఎస్ఆర్ అనేది తగ్గిపోయింది. యూఎస్ఏ అనేది సుప్రీమసీ వచ్చేసింది. సో, ఆ విధంగా చూసినా కూడా ఈ డిజాస్టర్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. అయితే ఈ చెర్నోబిల్ ఎక్కడుంది? అప్పట్లో రష్యా మిగతా చాలా కంట్రీస్ కలిసి ఉండేవి. దీన్ని యూఎస్ఎస్ఆర్ అనేవాళ్ళు. సోవియట్ యూనియన్. అందులో ఉక్రెయిన్ ఒక పార్ట్. అందులో ప్రిపెట్యా అనే ఒక సిటీలో ఈ చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. ఈ చెర్నోబిల్ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి ఆర్‌బీఎంకే న్యూక్లియర్ రియాక్టర్స్. ఇందులో ఫోర్త్ రియాక్టర్‌లో సేఫ్టీ టెస్ట్ ఎక్స్‌పెరిమెంట్‌లో భాగంగా ఎక్స్‌ప్లోజన్ జరిగింది. అదే చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్. సో, ఈ డిజాస్టర్ జరగడానికి కారణాలేంటి? నెక్స్ట్ ఆ ఎక్స్‌ప్లోజన్ తర్వాత చేసిన మెజర్స్ ఏంటి? ఈ రెండే ఈ సీరీస్‌లో నీట్‌గా చెప్పబడింది. ఫస్ట్ రీజన్స్ చూద్దాం. రీజన్స్ 2 రకాలుగా విభజించొచ్చు. ఒకటి ఫాల్టీ డిజైన్, ఆపరేటర్ ఎర్రర్స్. ఫాల్టీ డిజైన్ ఏంటి? ఈ సేఫ్టీ రియాక్టర్స్ అనేవి పాజిటివ్ వాయిడ్ కోఎఫిషియంట్ మీద తయారు చేయబడ్డాయి. అసలు పాజిటివ్ వాయిడ్ కోఎఫిషియంట్ అంటే ఏంటి? వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు వాయిడ్స్ వస్తాయి. అంటే బబుల్స్ వస్తాయి. ఈ బబుల్ అనేది న్యూక్లియర్ రియాక్టర్‌ని పెంచుతాయి. సో, పాజిటివ్ వాయిడ్ కోఎఫిషియంట్. రెండోది కూలెంట్‌గా గ్రాఫైట్‌ని వాడారు. ఇది ఎకనామికల్‌గా చీప్. బట్ సేఫ్టీ వైస్‌గా నాట్ థట్ మచ్ సేఫ్టీ థింగ్. అదే విధంగా కంట్రోలర్‌గా బోరాన్ కార్బైడ్ రాడ్స్‌ని వాడారు. అయితే దానికి టిప్‌లో మళ్ళీ గ్రాఫైట్‌నే వాడారు. విచ్ ఇస్ నాట్ ఎ సేఫ్టీ థింగ్. అదే విధంగా స్ట్రాంగ్ కాంక్రీట్ కంటైన్‌మెంట్ చేయలేదు. వెరీ వీక్‌గా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఫాల్టీ డిజైన్ కింద వస్తాయి. నెక్స్ట్ ఆపరేటర్ ఎర్రర్స్ ఏమేమి జరిగాయి? ఈ సేఫ్టీ ఎక్స్‌పెరిమెంట్ చేసేటప్పుడు లో పవర్‌లో కండక్ట్ చేశారు. లో కూలెంట్ వాడారు. అదే విధంగా ఎమర్జెన్సీ కోర్ కూలింగ్ సిస్టమ్‌ని ఆఫ్ చేశారు. ఇవి ఆపరేటర్ ఎర్రర్స్ కింద చెప్పొచ్చు. అయితే 1986 ఏప్రిల్ 26 రోజున ఏం జరిగింది ఎగ్జాక్ట్‌గా? ఆ రోజు ఏంటంటే సేఫ్టీ టెస్ట్ ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేశారు. అది లో పవర్‌లో చేశారు. సో, ఎలక్ట్రిసిటీని పెంచడం కోసం ఏవైతే కంట్రోల్ రాడ్స్ ఉంటాయో మినిమమ్ 15 రాడ్స్ ఉండాలి. బట్ 8 రాడ్సే ఉంచారు. సో థట్ ఎలక్ట్రిసిటీ పెరుగుతుంది అని. ఎలక్ట్రిసిటీ అయితే పెరిగింది. కానీ న్యూక్లియర్ రియాక్టర్ అన్‌స్టేబుల్ అయింది. అప్పుడు అక్కడున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అక్కడున్న వాళ్ళు సేఫ్టీ తాలూకు హెడ్ ఎవరైతే ఉంటారో అతన్ని కన్సర్న్ చేయకుండానే సేఫ్టీ టెస్ట్ ఎక్స్‌పెరిమెంట్ అనేది కండక్ట్ చేశారు. ఏం చేశారు? ఎప్పుడైతే రియాక్టర్ అన్‌స్టేబుల్ అయిపోయిందో అన్ని కంట్రోల్ రాడ్‌ని దించేశారు. సో థట్ సిస్టమ్‌ని సెటప్ చేద్దామని. దానికి ఏజెడ్-5 అనే ఒక బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేశారు. సో థట్ ఆల్ కంట్రోల్ రాడ్స్ వచ్చేస్తాయి. రియాక్టర్ అనేది సెటప్ అవుతుందని వాళ్ళు అనుకున్నారు. అయితే మనం చెప్పుకున్నాం కంట్రోల్ రాడ్స్‌కి గ్రాఫైట్ టిప్స్ ఉన్నాయి. ఈ గ్రాఫైట్ టిప్స్ అనేది ఆల్రెడీ ఇది పాజిటివ్ వోయిడ్ కోఎఫిషియంట్ మీద రన్ అవుతుంది. ఎప్పుడైతే బాయిలింగ్ వాటర్ బబుల్స్ వచ్చాయో న్యూక్లియర్ రియాక్టివిటీ పెరిగిపోయింది. సో, టెంపరేచర్ పెరిగింది. ఈ టెంపరేచర్ పెరిగిన దాంతో టిప్‌కి గ్రాఫైట్ ఉంది. అది వెంటనే క్యాచ్ అయిపోయింది. సో, ఫస్ట్ ఎక్స్‌ప్లోజన్ జరిగిపోయింది. రూఫ్ అంతా లేచిపోయింది. వితిన్ 2-3 సెకండ్స్‌లో ఇంకొక ఎక్స్‌ప్లోజన్ జరిగింది. ఇదెందుకు అంటే జిర్కోనియం స్టీమ్ అనే దాని వల్ల హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హైడ్రోజన్ వల్ల కోర్ కూడా బ్లాస్ట్ అయ్యి కోర్ మెల్టింగ్ స్టార్ట్ అయింది. అయితే ఈ సేఫ్టీ డిజైన్ ఫాల్టీ డిజైన్ అని చెప్పుకున్నాం కదా! వీళ్ళెప్పుడూ కూడా చిన్న చిన్న ఏ పైప్ లీకేజో, వాల్వ్ మాల్ ఫంక్షనో వాటికి మాత్రమే ప్రిపేర్ అయ్యారు.
కోర్ మెల్ట్‌డౌన్‌కి అసలు వీళ్ళు ప్రిపేరే కాలేదు. దీన్ని మాక్సిమం డిజైన్ యాక్సిడెంట్ అంటాం. ఈ మాక్సిమం డిజైన్ యాక్సిడెంట్‌కి వీళ్ళసలు ప్రిపేరే లేదనమాట. సో, దీనివల్ల అక్కడ కంటైన్‌మెంట్ చేయలేకపోయారు. అయితే యూఎస్ఎస్ఆర్‌తో ఉన్న ఇంకొక ఇష్యూ ఏంటి అంటే, వీళ్ళు అకౌంటబిలిటీ ఉండదు, ట్రాన్స్‌పరెన్సీ ఉండదు. ఏం చెప్పారు? పెద్ద ఇష్యూ ఏం కాదు, రేడియో యాక్టివిటీ స్ప్రెడ్ ఏం లేదు అని చెప్పారు. బట్ స్వీడిష్ మానిటరింగ్ సిస్టమ్ ఏం చెప్పిందంటే, ఆ రోజు ఎక్స్‌ప్లోజన్ జరిగిన వెంటనే 4.5 ర్యాంటిజెన్స్ అంటే రేడియో యాక్టివిటీని ర్యాంటిజెన్‌లో కొలుస్తారు. 4.5 ర్యాంటిజెన్స్ పర్ డే స్ప్రెడ్ ఉంది అప్పటికే. వితిన్ 36 అవర్స్‌లో 600 మిల్లీ ర్యాంటిజెన్ పర్ అవర్‌గా స్ప్రెడ్ అయింది. అది చాలా హై వాల్యూ. సో, వితిన్ 18 మైల్స్ రేడియస్‌లో ఉన్న 1,00,000 మెంబర్స్‌ని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేశారు. అయితే ఎక్స్‌ప్లోజన్ జరగగానే 50 మంది అక్కడికక్కడే చనిపోయారు. వందల మంది అక్యూట్ రేడియేషన్ సిండ్రోమ్ వల్ల చనిపోయారు. వేల మందిలో ఈ రేడియేషన్స్ వల్ల మ్యూటేషన్స్, థైరాయిడ్ క్యాన్సర్స్, సూసైడల్ టెండెన్సీస్ చాలా చాలా వచ్చి చనిపోయారనమాట. తరువాత శాండ్ వేశారు, వాటర్ వేశారు, బారన్ వేశారు, దాన్ని కంట్రోల్ చేశారు. నెక్స్ట్ ఎక్స్‌క్లూజివ్ జోన్స్ పెట్టారు. దాన్ని మళ్ళీ ఎక్స్‌పాండ్ చేశారు. 2017లో న్యూ సేఫ్టీ కంటైన్మెంట్ అని చెప్పి దాన్ని కాంక్రిటైజేషన్ చేసి, ఈ రేడియేషన్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా చాలా మెజర్స్ తీసుకున్నారు. అయితే ఆ ఏరియా నార్మలైజేషన్ రావడానికి ఇంకొక 20,000 ఇయర్స్ పడుతుంది. ఎందుకు అంటే హిరోషిమాలో స్ప్రెడ్ అయిన రేడియేషన్ కంటే 400 టైమ్స్ ఎక్కువ ఇప్పుడు స్ప్రెడ్ అయింది. ఇలాంటి ఫాల్టీ డిజైన్స్ ఉంటే వాళ్ళు ముందుగానే యాక్సెప్ట్ చేసి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. కానీ ఆల్రెడీ ఈ న్యూక్లియర్ డిజాస్టర్‌కి ముందు 5 ఇన్సిడెంట్స్ జరిగాయి. అందులో ఒక భాగమే మాయక్ న్యూక్లియర్ డిజాస్టర్. అప్పుడు కూడా ఎక్కడ యూఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళకి ఫాల్టీ డిజైన్స్ ఉన్నాయని చెప్పుకోలేదు. అంతెందుకు ఈ డిజాస్టర్ అయ్యాక ఒక కెమిస్ట్ లెగోసోవ్ అనే అతన్ని ఫైండింగ్స్ కోసం పంపింది. ఆయన చేత కూడా వియన్నా కాన్ఫరెన్స్‌లో అబద్ధం చెప్పించింది. ఏమని? ఫాల్టీ డిజైన్ ఏమీ లేదు అని. బట్ ఆయన కొన్ని రోజుల తర్వాత ఒప్పుకుంటారు. లేదు ఇందులో ఫాల్టీ డిజైన్ ఉంది. మొత్తం పాజిటివ్ వాయిడ్ కోఎఫిషియంట్ మీద ఉంది. గ్రాఫైట్ టిప్స్ ఉన్నాయి. అన్నీ ఆయన బయటకి చెప్తాడు. అదే విధంగా వితిన్ 2 ఇయర్స్ అండ్ సెకండ్ యానివర్సరీ రోజు అంటే 1988 ఏప్రిల్ 27న ఆయన సూసైడ్ చేసి చనిపోతారు. ఎందుకు అంటే దీని డిస్ట్రక్షన్ ఆయన ప్రత్యక్షంగా చూసారు. అది చూసాక ఆయన దాన్ని డిస్టర్బ్ అయ్యి ఆయన సూసైడ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. సో, ఈ సీరీస్ వల్ల మనం చూసేది ఏంటంటే ఎనీ పర్సన్ ఆర్ ఇన్‌స్టిట్యూషన్ ఒక సీక్రెసీలో కానీ, ట్రాన్స్‌పరెంట్ కానీ, అకౌంటబిలిటీ కానీ లేకుండా ఉండి తన తప్పుల వల్ల తాను తెలుసుకోకుండా అదే విధంగా కొనసాగుతూ వెళ్తే ఎంత పెద్ద న్యూక్లియర్ డిజాస్టరే కాదు ఎనీ డిజాస్టర్‌కి దారితీసే ఛాన్స్ ఉంటుంది. సో, ట్రాన్స్‌పరెన్సీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ వర్క్ చేసినా అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఇది యాస్ ఎ పర్సన్‌గా, యాస్ ఎ ఆఫీసర్‌గా, యాస్ ఎ ఇన్‌స్టిట్యూషన్ అండ్ గవర్నమెంట్‌గా వెరీ మచ్ ఇంపార్టెంట్. మీరు ఈ సీరియల్ చూడండి. దీంట్లో సినిమాటోగ్రఫీ మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ వెరీ రియల్ ఇన్సిడెంట్స్ కాబట్టి మీకు చాలా క్యూరియస్‌గా ఉంటుంది. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ సీరీస్. థాంక్ యూ.